వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్, తిరుపతిలో ఇస్తున్నటువంటి ఉచిత సర్వదర్శనం టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల టికెట్ లేని వారు ఒక రోజు ముందు వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి. గతంలో ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు, 4 గంటలకు, 1 గంటకు కూడా ఇచ్చారు. కానీ గత ఒక 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. 12 తర్వాత 1 గంట లోపల ఏదో ఒక టైంలో మీకు ఈ టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గం వారు కూడా మధ్యాహ్నం 12 తర్వాత మీకు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అలాగే అలిపిరి నడక మార్గం వారికి ఎటువంటి టోకెన్లు ఇవ్వట్లేదు. మీరు కూడా ఒక రోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసంలోనైనా, శ్రీనివాసంలోనైనా, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల తీసుకోండి. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే పాయింట్. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారము మధ్యాహ్నం 12 తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. మీరు భ్రమలో సాయంత్రం 3ంటికి, 4ంటికి, 5ంటికి ఇస్తారు అనుకుంటే టికెట్లు ఉండవు. మధ్యాహ్నం 12ంటికి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సాయంత్రం 5:30 కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. దయచేసి మీరు క్యూ లైన్లో ఉదయము 10:30, 11 గంటల కల్లా వచ్చేటట్టు మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి. ఓకేనా? మీకు అర్థమైందా? ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ చెప్తానండి. శ్రీవారి నడక మార్గము ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. అలిపిరి నడక మార్గం ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 దాటితే 12 సంవత్సరాల లోపల పిల్లల్ని తల్లిదండ్రులతో అనుమతించరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా చెప్తున్నాను. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు వచ్చేవాళ్ళు, టోకెన్లు లేకుండా వచ్చేవాళ్ళు దయచేసి ఇది తెలుసుకోవాలి. భవిష్యత్తులో కొన్ని రోజుల తర్వాత ఈ టైమింగ్స్ మారితే మరలా మీ ముందుకు ఒక వీడియో ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఈ నెల అక్టోబర్ 18 నుంచి వెంటనే ఒకటి విడుదలవుతాయి. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మనకి మరొక 2 రోజుల్లో వస్తుంది. రాగానే మీ ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదలవుతాయి. మీరందరూ బుక్ చేసుకోండి. ఇక డిసెంబర్ 28వ తారీఖు వరకు, అనగా ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 28 వరకు అన్ని రకాల దర్శనం టికెట్లు రూములతో సహా ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుకింగ్స్ అయిపోయాయి. 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, వయోవృద్ధులు, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్జ సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణము ఇవన్నీ కూడా రూములతో సహా అయిపోయాయి. ఇక రానున్న డిసెంబర్ 28 వరకు మీకు ఉన్నటువంటి అవకాశం కేవలం హోమం టికెట్లు మాత్రమే. ఈ హోమం టికెట్లు కూడా అక్టోబర్ వారికి అయిపోయాయి. నవంబర్, డిసెంబర్ వారికి అయితే అవకాశం ఉన్నది. నవంబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఈ నెల అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. డిసెంబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వీటికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. వచ్చినప్పుడు మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. వెయిట్ చేయండి. ఈ రోజు ఏదో ఒక టైంలో, ఈ రోజు కానీ రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో మీకు అప్డేట్ వస్తే స్పెషల్గా మీకు ఒక వీడియో చేసి మీ ముందుకు రావటం జరుగుతుంది. ఓకే, ఈ డిసెంబర్ 28 వరకు కూడా ఎవరికైతే గనక రూములు లేవో తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7 గంటల లోపల ఆధార్ కార్డుతో ట్రై చేస్తే తప్పకుండా రూమ్ వస్తుంది. ట్రై చేయండి. లేదు ఆఫ్లైన్ ద్వారా విష్ణు నివాసం తిరుపతిలో ట్రై చేస్తానంటే కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. రూములు లేని వాళ్ళు కంగారు పడొద్దు. మఠాలు, ఆర్య సమాజం ఇటువంటివి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు రికమెండేషన్లు తెచ్చుకొని రూములు పొందండి. లేదా ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్లు తెచ్చుకోగలిగిన, రూములు తెచ్చుకోగలిగిన తప్పకుండా అలా అయినా ట్రై చేయండి. చేసేదేమీ లేదు. లేదా లాకర్స్ ఉన్నాయి తిరుమల కొండపైన, PAC 1, 2, 3, 5 అని రోజుకి 8,000 మంది ఆ లాకర్స్లో మీరు లగేజ్ పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.
డిసెంబర్ 28 వరకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా. ఇంకా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30-31కి సంబంధించి దర్శన టికెట్లు డిసెంబర్ 2వ వారం విడుదలవుతాయి, రెడీగా ఉండండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ అయితే మీ దర్శనానికి లభిస్తుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.